హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి లేటెస్ట్గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. మీకు ప్రతి నెల 15,000 వరకు శాలరీ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. మీరు 10th పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, డిప్లొమా చేసినా, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా అయితే మీకు ఉండదన్నమాట. డైరెక్ట్గా మీకు వచ్చిన మార్క్స్ బట్టి అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 47 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అది క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో, మీరు గనుక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ చేసి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో, వీళ్ళైతే మనకి డిఫరెంట్ జాబ్ పొజిషన్స్‌కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇక్కడ మీకు 28 మే లోపల అయితే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో, ఇక్కడ మీకు డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముందుగా మనకిక్కడ 10th బేస్డ్ మీద ఉద్యోగాలైతే మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ మీకు క్వాలిఫికేషన్స్ కూడా అయితే ఇచ్చారన్నమాట. సో, ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పి ఉంది. సో, ఇదైతే మీరు 10th క్లాస్ పాస్ అయినట్లయితే మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, మీరు ఎలాంటి డిగ్రీ, ఎలాంటి బీటెక్, ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే అప్లై చేయొచ్చు. అలాగే ఇక్కడ మీకు జనరల్ డ్యూటీ అటెండెంట్ కూడా అయితే ఉంది. దీనికి కూడా మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే ఇక్కడ మీకు ప్లంబర్ అనే ఉద్యోగాలైతే ఉన్నాయి. సో, 10th తర్వాత మీరైతే ఐటీఐ చేసినట్లయితే మెకానిక్ ట్రేడ్‌లో గాని, ఆర్ ప్లంబర్ ట్రేడ్‌లో గాని, ఆర్ ఫిట్టర్ ట్రేడ్‌లో గాని మీరు చేసినట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు పోస్ట్ మ్యాడ్ అటెండెంట్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. దీనికి కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అప్లై చేయొచ్చు. అండ్ మిగిలిన వాటికి ఇక్కడ మీకు రికార్డ్ అసిస్టెంట్ ఉంది. దీనికి కూడా మీరు 10th క్లాస్ పాస్ అయినట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిజియోథెరపిస్ట్ అని ఉంది. మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపిస్ట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. సో, చేసిన తర్వాత మీరు ఏపీ ఫిజియోథెరపిస్ట్ ఫెడరేషన్‌లో అయితే రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలన్నమాట. అలాగే మీకు ఆడియోమెట్రిషియన్ అని చెప్పి ఇంటర్మీడియేట్ చేసిన తర్వాత బీఎస్సీ ఆడియాలజీ గాని, డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ చేసినా సరే అప్లై చేసుకోవచ్చనమాట. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ అని ఉంది. సో, డీఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ చేసినా సరే మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏపీపీబీఎంబీలోన మీకు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలనమాట. సో, వాళ్ళైతే అప్లై చేయాలి. సో, ఇక్కడ మీకు రేడియోగ్రఫీ ఉంది. సో, ఇది కూడా మీరు సీఆర్ఏ గాని, డీఆర్జీలో గాని, బీఎస్సీ రేడియాలజీ గాని మీరు సర్టిఫికేట్‌లు ఉన్నట్లయితే మీరైతే అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు ఏపీపీబీ ఎంబీలో కూడా అయితే మీరు రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలనమాట. అలాగే ఇక్కడ మీకు బయోమెడికల్ ఇంజినీర్ ఉంది. బీటెక్ బయోమెడికల్ ఇంజినీర్ చేసినట్లయితే మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఇలా మీకు డిఫరెంట్ జాబ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో, మీరైతే వీటికి అప్లై చేసుకోండి. మీరు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరూ. ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ కూడా అయితే ఉన్నాయి. 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అంటే 47 ఇయర్స్ వరకు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎక్స్ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్ట్రా 10 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే రూ. 300, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ క్యాండిడేట్స్ అయితే రూ. 500 అయితే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. సో, ఒకవేళ గనుక మీరు తెలంగాణ క్యాండిడేట్స్ చూస్తున్నట్లయితే వాళ్ళు ఈ జాబ్స్‌కి అప్లై చేయకూడదనమాట. ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే. సో, అది కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే అనంతపూర్, ఎరస్టివల్ డిస్ట్రిక్ట్ ఉంటారో వాళ్ళు మాత్రం అయితే అప్లై చేయాలనమాట. అంటే ఇదివరకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఉంది కదా! అంటే డివైడ్ అవ్వక మునుపు. సో, ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రం అయితే అప్లై చేయాలనమాట. అనంతపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే. సో, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఒకవేళ వేరే వాళ్ళు చూస్తున్నట్లయితే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. అండ్ ఈ వీడియోకి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరైతే అరెస్టబుల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటారో, సో, వాళ్ళు మాత్రమే ఈ జాబ్‌కైతే అప్లై చేయాలనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇవైతే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలనమాట. 15,000 వరకు మీకు ప్రతి నెల సాలరీ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే మీకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా అక్కర్లేదు.
సో, మీకు డైరెక్ట్‌గా వచ్చిన సర్టిఫికేట్స్ బట్టి, మీకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ బట్టి, లేకపోతే మీకొచ్చిన ఏరియా బట్టి మీరైతే మీకు మార్క్స్ అయితే అలొకేట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో మెరిట్ లిస్ట్ ప్రకారం మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవైతే క్రౌడ్ సోర్సింగ్ ఉద్యోగాలనమాట. 1 ఇయర్ పాటయితే మీకు ఉండడం జరుగుతుంది. ఇమ్మీడియేట్‌గా రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అయితే మీరు జిరాక్స్‌లు తీసుకొని ప్రతి జిరాక్స్ మీద మీ సిగ్నేచర్ చేసి అప్లికేషన్ ఫార్మ్‌కి అటాచ్ చేసి మీరైతే పంపించాల్సుంటుంది. అంటే మీరు వాళ్ళ యొక్క ఆఫీస్‌కి వెళ్లైతే ఇవ్వాల్సుంటుంది. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో, ఇదే నోటిఫికేషన్‌లో మీకిక్కడ లాస్ట్‌లో అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ఉంది. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని జిరాక్స్ తీసుకొని మీరైతే ఇదంతా ఫిల్ చేసి ఆ సర్టిఫికేట్స్ జిరాక్స్‌లు కూడా అయితే అటాచ్ చేసి మీరైతే వీళ్ళ యొక్క ఆఫీస్‌లో అయితే మీరు ఇవ్వాల్సుంటుంది. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అది ఎంటర్ రాసి, ఈ ఫోటో ఇక్కడ పేస్ట్ చేసి, మీ నేమ్, ఈ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు రాయాల్సుంటుంది. తర్వాత మీరు ఫోర్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఎక్కడ చదివారు, ఏంటి అది కూడా రాయండి. తర్వాత ఇక్కడ మీకు డిక్లరేషన్ సిగ్నేచర్ చేసి, తర్వాత మీ చెక్ లిస్ట్ కూడా అయితే మీరు జిరాక్స్ తీసుకోవాల్సుంటుంది. జిరాక్స్ తీసుకొని మీరు ఏవైతే సర్టిఫికేట్స్ జిరాక్స్‌లా దీనికి అటాచ్ చేశారో అవన్నీ అయితే యెస్ పెట్టండి. మిగిలిన వాటి నో పెట్టండి. సో, ఇలా మీరైతే ఆఫీస్‌కి వెళ్లి అయితే ఇవ్వాల్సుంటుంది. సో, అడ్రెస్ కూడా అయితే ఇచ్చారనమాట. ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఏంటి అని చెప్పి. సో, ఇక్కడ మనకి స్టార్టింగ్‌లోనే మీకు 21 మే నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. 28 మే లోపలైతే మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలనమాట. సో, సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అక్నాలెడ్జ్‌మెంట్ కూడా అయితే ఇస్తారు. ఏమేమి సబ్మిట్ చేశారు, ఏంటి అని చెప్పి. సో, ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపూర్‌లో అయితే మీరు సబ్మిట్ అయితే చేయాలి వీళ్ళ యొక్క ఆఫీస్‌లో. కాబట్టి 28 మే లోపలైతే అప్లై చేయండి. ఎవరైతే అరెస్ట్‌వేల్ అనంతపురం డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. మిగిలిన వాళ్ళు చూస్తున్నట్లయితే వేరే వాళ్ళైతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరు అవి చెక్ చేసి వాటికి అప్లై చేసుకోండి. అండ్ ఇలా అయితే ఇలా డైరెక్ట్‌గా అయితే అప్లై చేయొచ్చు. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అది క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.